ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మీడియా ముఖంగా మనవి చేసుకుంటున్న ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ముస్లిం సమాజంలోని కొంతమంది వక్ఫ్ భూ బకాసురులు, గజ దొంగలు, తోడు దొంగలు, ఊసర వెల్లులని మీరు పార్టీలో ప్రోత్సహించకండి చంద్రబాబు నాయుడు గారు. మరియు దాంతోపాటు ఏదైతే మైనార్టీ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ గారిని, మాజీ మండలి చైర్మన్ షరీఫ్ గారు, వీళ్ళందరినీ నేను కోరేది ఒకటే, ఏదైతే నూతనంగా వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేశారో అందులో 2 పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. ఆ 2 పేర్లను మేము మా పార్టీలో ఉన్నప్పుడు పార్టీని మేము సపోర్ట్ చేసిన కాలంలో కూడా, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. ఆ 2 పేర్లు మీడియా ముఖంగా నేను చెప్తా ఉన్నా. ఒకడు వక్ఫ్ భూ గజ దొంగ, వక్ఫ్ భూ బకాసురుడు షేక్ ఖాజా అయితే, దానికి జోడీగా, జోడెద్దుల బండి అంటారు చూసారా, దానికి జోడీగా ఉన్నటువంటి కార్పొరేటర్ స్థాయికి కూడా లేని వ్యక్తిని ఎమ్మెల్సీగా చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఆ పార్టీని భ్రష్టు పట్టించి, ఏదైతే ఒక కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి మనిషిని వాళ్ళ తల్లిగారు చనిపోతే తల్లిగారి పదవిని, ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాడని కూడా కృతజ్ఞత లేకుండా, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ జ్యూస్ తాగే విధంగా, ఏదైతే జలీల్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ శిష్యుడు కదండి ఈ ఖాజా, మరి తనతో పాటు ఉన్నటువంటి ఏదైతే రూహుల్లా 6 నెలలు అయితే వీడు అవుతారంటారు. వీళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మెల్లిగా వచ్చేస్తారు, కండువాలు మార్చేస్తారు. తమ యొక్క పదవులను దక్కించుకోవడం కోసం, తమ యొక్క అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడం కోసం నిస్సిగ్గుగా, ఒక నైతిక విలువ అంటూ లేక, ఒక పార్టీ మనకి ఏమిచ్చింది, పార్టీలో మనం పెరిగాం, పార్టీలో మనం ప్రాచుర్యం పొందాం, పార్టీ మనల్ని చూసుకుంది అని ఆలోచించకుండా, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కన్న తల్లి లాంటి పార్టీ. వాళ్ళకు ఒక విధంగా చెప్పాలంటే, ఆ కన్న తల్లి లాంటి పార్టీలో ఉండి ఈరోజు తమ పదవుల కోసం వాళ్ళు స్వార్థంగా బతికించి కండువాలు మార్చారే. ఇది ఏ విధంగా చూడాలి? తల్లి పాలు తాగి రొమ్మును గుద్దడం కాదా? ఈ షేక్ ఖాజా మరియు ఎమ్మెల్సీ రూహుల్లాని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. ఏదైతే ఈ షేక్ ఖాజాపై ఎన్నో షోకాస్ నోటీసులు ఉన్నాయి, హైకోర్టులో డజన్ల కొద్ది కేసులు ఉన్నాయి షేక్ ఖాజాపై. మేము ఎప్పటి నుండో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళలో మేము కూడా ఉన్నాం. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ సంఘాలు, ముస్లిం మత పెద్దలు, మేధావులు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది ఎకరాలు వక్ఫ్ భూములను కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. ఇలాంటి వారు ఏదైతే ఫేక్ ముతవల్లి, ఒక దర్గాకి దొడ్డిదారిలో ముతవల్లిగా మారి వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ రూపాంతరం చెంది తన యొక్క పదవిని దుర్వినియోగం చేస్తూ కోట్లు గడించినటువంటి అవినీతి పరుడు వక్ఫ్ భూగజ దొంగ షేక్ ఖాజా. వాటికి తోడుగా ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నటువంటి మనిషి, వీళ్ళిద్దరూ కలిసి టీడీపీ నాయకులు వెళ్ళి కలవడం అనేది అత్యంత దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ తోడు దొంగలు, ఊసర వెల్లులు, అసలు ఈ ఊసర వెల్లుల గురించి ఉన్న కథ కూడా మీకు నేను చెప్పాలండి. ఎందుకంటే ఈ ఊసర వెల్లి ఏదైతే వక్ఫ్ భూగజ దొంగ, వీళ్ళిద్దరిని ఫస్ట్ నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన ప్రోత్సహించడం వల్లే పార్టీ ఈరోజు ఇంత భ్రష్టు పట్టిపోవడానికి గల కారణం. మేము ఫస్ట్ నుంచి వ్యతిరేకించాం, అయినా కూడా కాసులకు కకృతిపడి, వాడు ఇచ్చే డబ్బులకి కకృతిపడి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. అసలు దీని వెనక ఎవరున్నారు? ఈ పైరవి చేస్తున్నది ఎవరు? వీళ్ళని వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీలోకి పంపిస్తుంది. దీని వెనక వెల్లంపల్లి గారి హస్తం ఉన్నదా? సరే, ఈయన ఏదో చేశాడు స్వార్థం కోసం, కానీ తెలుగుదేశం పార్టీలో ఇంకా నాయకులు లేరా? వీళ్ళిద్దరు పోటుగాళ్లే కావాలా? అసలు ఒక జీవో ద్వారా వక్ఫ్ బోర్డులో ఏదైతే నియామకాలు జరిగినాయో ఆ జీవోనే రద్దు చేసినప్పుడు, ఆ జీవోలో ఉన్న ఈ ఇద్దరు షేక్ ఖాజా మరియు
ఏదైతే ఎమ్మెల్సీ రూహుల్లా వాళ్ళు కూడా తొలగించబడాలి కదా. తొలగించి ఆ జీవోను రద్దు చేసి వీళ్ళిద్దరిని సపరేట్ గా మళ్ళీ వక్ఫ్ బోర్డులో చేర్చడంపై, రెండు పేర్లు చేర్చడంపై తెలుగుదేశం పార్టీ నాయకుల్లో, అగ్ర నాయకుల్లో ఎవరి హస్తం ఉన్నది, దీని వెనక ఎవరి కుట్ర ఉన్నది, దీనిపై చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించాలి. ఏదైతే షరీఫ్ గారు కూడా దీనిపై దృష్టి సారించాలి. మైనార్టీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు కూడా దీనిపై దృష్టి సారించాలి. వక్ఫ్ భూ గజ దొంగలను, ఊసర వెల్లులను ప్రోత్సహించకండి. చంద్రబాబు నాయుడు గారు మరొకసారి మీడియా ద్వారా నేను సవినయంగా కోరుతా ఉన్నా.